హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిట్టి చిట్టి రొయ్యల పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా కళాయి పెట్టాను, వేడైంది. ఆయిల్ వేసుకోవాలి, 1/2 kg ఆయిల్ వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసేసి రొయ్యలన్నీ శుభ్రం కడుక్కున్నానండి ఇలాగా. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం రొయ్యలు వేసుకోవాలి. కొంచెం రొయ్యలు వేసుకొని వేపుకోవాలి. కొంచెం రొయ్యలు వేసుకొని వేపుకోవాలి. రొయ్యలు వేసుకున్నా కొంచెం కలపాలి. కలిపిన తర్వాత ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలి బాగా. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు రొయ్యలు పచ్చడి కదా పట్టేది, దాని వలన కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, పొంగు వస్తుంది. ఆయిల్ అవి ఫ్రై అవుతున్నాయి కదా, ఆయిల్ అంతా పొంగులా కనిపిస్తుంది మనకి. అదంతా డీప్ ఫ్రై అవ్వాలి. చూడండి, ఇంకొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేయటం ఇంకా ఒక 5 minutes తీసేసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి. అయిపోయినాయండి, ఇంకా తీసేసుకోవటమే. మనం పచ్చడికి ఇలాగే పట్టుకోవాలి. ఇలా ఏగుతూనే బాగుంటాయి పచ్చడికి. నేను చిన్నవి తీసుకున్నానండి, చిన్న రొయ్యలు తీసుకున్నాను. మనం అంటే చిన్నవి అయితే కొంచెం బాగుంటాయి కదా అని, పెద్దవి కూడా పట్టుకోవచ్చు. పెద్దవి పట్టచ్చు, చిన్నవి పట్టచ్చు. ఇవి అయితే పిల్లలకి మనం ఇంకా పెద్దవి అయితే తుంపుకోవాలి. మనమైతే పెట్టేసుకుంటాం, చిన్నపిల్లలు పెట్టుకోలేరు కదా. ఇంకా అన్నీ ఏం చేసామంటే చిన్నవి తీసుకున్నాం. అవి అయితే ఒక్కొక్కటి పెట్టుకొని తినేస్తారు పిల్లలు కూడా చక్కగా. ఇట్లా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే నేను 1/2 kg తీసుకున్నాను రొయ్యలు. నేను ఒకసారి కాకుండా కొంచెం వేపుతున్నానండి. ఇంకా 1/2 kg తీసుకున్నాను నేను రొయ్యలు. అట్లా 2 సార్లు వేపుకుంటాను. మళ్ళీ సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద మనం ఇట్లా చేసుకోవాలి. ఈ కలర్లో రావాలి, ఇలా వస్తాయి. సిమ్లోనే పెట్టుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడైంది. వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నానండి. 1 స్పూనున్నర వేసుకున్నాను. మెంతులు కొంచెం ఫ్రై అవ్వాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకొని కొంచెం 2 స్పూన్లేమో ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయ కలిపి అదొక స్పూన్ వేసుకున్నానండి. తర్వాత కలుపుకోవాలండి. బాగా లైట్గా యాగాలయ్యి కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి, బాగోదు మళ్ళీ. అయిపోయిందండి, అయిపోయినాయి. మిక్సీ గిన్నెలు వేసేసుకొని మనం అది గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలండి. మనం ఇందాక రొయ్యలు వేపుకున్న ఆయిల్లోనే వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్నామండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగా యాగాలండి. వేగిన తర్వాత మనం ఫస్ట్గా వేపి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యల్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకొని ఇప్పుడు ఆ అల్లం వెల్లిగడ్డ మగ్గిన దీంట్లో వేసుకొని ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా దీనికి పట్టుద్ది అనమాట, మన రొయ్యలకి పట్టుద్ది. ఇంకో కొంచెం సేపు వేపుకోవాలండి. కలుపుకోవాలండి, లేకపోతే అడుగు అంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసానండి, అది మిస్ అయిపోయిందండి. ఇంకా
ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నామండి. మనం ఇందాక కారం ఎందుకు వేసుకోలేదంటే వేడి మీద ఉన్నప్పుడు కారం వేసుకున్నాం అనుకో నలుపు వచ్చేస్తుంది, పచ్చడి కలర్ ఉండదు, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అందుకే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దించుకున్నాక చల్లారిన తర్వాత మనం కారం వేసుకోవాలి. మనకి ఎంతైతే కారం కావాలో అంత వేసుకోవాలి, పచ్చడికి ఎంత కావాలో అంత. నేను 1 స్పూన్ వేసానండి. ఇది కొంచెం ఘాటుగా ఉంది, ఇంట్లో ఆడించుకున్న కారం ఇది. మేము స్పూన్నర వేసాను. కలుపుకోవాలి. మనం ఇందాక పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. స్పూన్నర వేసుకుందామండి. స్పూన్నర కలబెట్టుకోవాలి మొత్తం. ఇవన్నీ మనం వేడి మీద వేసుకున్నాం అనుకోండి, వేడి మీద వేసుకుంటే కలర్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. కారము ఆయిల్లో మగ్గితే పచ్చడికి కదా, మనం కూరకైతే మనం వేడి మీద వేసుకోవచ్చు, పచ్చడి కాబట్టి దించిన తర్వాత వేసుకోవాలండి. కలుపుకోవాలి బాగా. మసాలాలు ఉప్పు కారము అంతా రొయ్యకి పట్టాలి. చూసారండి చిట్టి రొయ్యలు, మాది బాగా చిట్టి రొయ్యలు అవి. చిట్టి రొయ్యల పచ్చడి అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా వేసుకున్నాం కదా, ఉప్పు మసాలా కారము ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే నిమ్మరసం కూడా మనం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. చల్లారిన తర్వాతనే మనం నిమ్మరసం అనేది వేసుకోవాలి. మనం వేడి మీద వేసుకున్నాం అనుకో చేదు వచ్చేస్తుంది, తినలేము ఇంకా. చిట్టి రొయ్యల పచ్చడి అండి. ఒక 3 రోజులు అయిన తర్వాత బాగా ముక్కకి అన్నీ పడతాయి, నిమ్మరసము ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయండి. అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. ఈరోజు కూడా తినొచ్చు, కాకపోతే ఇంకా ఒక 3 రోజులు అయిన తర్వాత అయితే ఏంటంటే ఈ మసాలాలన్నీ రొయ్యకి పట్టేసేసి టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చిట్టి చిట్టి రొయ్యల పచ్చడి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు. బాయ్.